హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో సెప్టెంబర్ 1వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పెన్షన్ కానుక అయితే ఉందో దానిపైన వచ్చిన ముఖ్యమైన తాజా సమాచారం అయితే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక విషయానికి వచ్చినట్లయితే కూటమి ప్రభుత్వం అందిస్తున్నటువంటి అధిక మొత్తం పెన్షన్ను ఆ స్థాయి కేటగిరీలోనికి రాని కొందరు అందుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. మంచానికే పరిమితమైన వారికి అందాల్సిన 15,000 రూపాయల పెన్షన్ను వీరు తీసుకుంటున్నారని అయితే ఫిర్యాదులు నమోదయ్యాయి. డాక్టర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడివరం నియోజకవర్గంలో 3 మండలాల్లో సర్వే చేయించగా ఈ విషయం అయితే తేలింది. ప్రస్తుతం వృద్ధులకు 4,000 రూపాయలు, దివ్యాంగులకు 6,000 రూపాయలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు 10,000 రూపాయలు, మంచం మీద నుంచి లేవలేని స్థితిలో ఉన్న వారికి 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్న విషయం తెలిసిందే. కొందరు నడిచే స్థితిలో ఉన్న వారికి సైతం 15,000 అందుకుంటూ ఉన్నారు అని అనడంలో దివ్యాంగులు అధికారులకు అయితే ఫిర్యాదు చేశారు. దీంతో కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ గారు ముమ్మిడివరం, అలాగే కాట్రేనికోన, పోలవరం మండలాల్లో నిపుణులైన 5 వైద్యులను బృందంతో అయితే క్షేత్రస్థాయిలో పరిశీలన చేయించారు. ఈ ప్రాంతంలో 103 మంది 15,000 చొప్పున పెన్షన్ అందుకుంటూ ఉండగా వారిలో 58 మాత్రమే అర్హులని నిర్ధారించారు. మిగతా వారికి సంబంధించి అర్హత లేదు అని అయితే పేర్కొన్నారు. సో ఈ విధంగా 15,000 రూపాయల పెన్షన్ అందేలా అర్హులైన వారికి మాత్రమే పెన్షన్ అందేలా చూడాలని అయితే ఆదేశాలు జారీ చేశారు. సో మిగతా వారికి దివ్యాంగ పెన్షన్ 6,000 రూపాయలు అందిస్తామని కలెక్టర్ తెలిపారు. కాగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా 15,000 రూపాయల చొప్పున పెన్షన్ అందాలనే దరఖాస్తులు ఇటీవల అధికంగా వస్తున్నాయని డిఆర్డీఏ పీడీలు చెప్తున్నారు. నడిచే స్థితి ఉన్నా కూడా ఈ స్థాయి మొత్తంలో పలువురికి అందుతున్న నేపథ్యంలో తమకు ఎందుకు ఇవ్వరు అని కొందరు లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. దీంతో అర్హులకు మాత్రమే ఈ వర్తిస్తుంది అని చెప్పేసి ఆ సాయం అందిస్తే ప్రయోజనకరంగా ఉంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. సో రాష్ట్ర బృందం కాబట్టి ఎవరైతే అనర్హులుగా ఉన్నారో వారిని అందరినీ కూడా ఈ సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అయితే డిస్క్వాలిఫై అయితే చేసి వారికి పెన్షన్ అయితే మార్చి అంటే వారి అర్హత గల పెన్షన్ మాత్రమే అందజేసేదానికి ప్రభుత్వం అయితే ముందుకు వస్తుంది.